బ్యాంకులకు వందల కోట్ల టోకరా పెట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అంబేద్కర్ దళిత సేవా సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. విజయనగరం అంబటి సత్రం ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘ నేతలతో కలిసి అంబేద్కర్ దళిత పోరాట సమితి మాట్లాడింది. జంపింగ్ జిలానీతో జతకలిసి వందల కోట్లకు టోకరా వేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు చేయడం సబబు కాదని నేతలు, దళిత జేఏసీ నేతలు బొంగు భానుమూర్తి తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి అప్పనంగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని మళ్లీ దందాలు మొదలుపెట్టిన 3R తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఆరోపణలు చేయడం తక్షణమే మానుకోవాలని దళిత జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ గారు మచ్చలేని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆయన సిన్సియారిటీ గుర్తించి ఏ ప్రభుత్వాల అధికారులు వచ్చారా అవార్డులు పొందిన అధికారి మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు. అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని మరియు దళితవాడ పంచాయతీ ఆయన అంబేద్కర్ సీనియర్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దళిత ప్రజలు చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం చాలా దారుణమైన విషయం. దాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దళితులు ఉసురు ఊరికే పోదు. గత ప్రభుత్వాలు కూడా చవి చూసాయి. ఈ ప్రభుత్వం కూడా చవి చూడడానికి సిద్ధంగా ఉంటే ఆయనకి అన్యాయం చేస్తే మీరు కూడా చవి చూస్తారని ఈ రకంగా మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి అవమానకరమైన రీతిలో మీరు పోస్టింగ్ ఇవ్వకుండా 9 నెలలు ఉంచడం చాలా దారుణమైన విషయం. దీనిని కూడా తీవ్రంగా ఖండిస్తాం. వచ్చిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ మరి వారిని సమాజంలో కించపరిచే విధంగా చర్యలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా సునీల్ కుమార్ డీజీ ర్యాంకర్ ఒక ఐపీఎస్ అధికారి, నిజాయితీకి నిబద్ధతకు మారిపోయిన వ్యక్తి. మరి ఏదైతే రాజద్రోహ కేసులో రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయి కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఆయన పదే చెప్తూ దాని మీద ఒక గ్లోబల్ ప్రచారం తీసుకొస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఆ కేసును కొట్టివేసినా సరే కూటమి ప్రభుత్వం జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడం, దానికంటే 2 రోజుల తర్వాత దాని మీద ఒక ఎఫ్ఐఆర్ వేసి ఒక నిజాయితీ గల అధికారి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. అదేవిధంగా సిఐడి విశ్రాంతి అడిషనల్ ఎస్పీ అయిన విజయపాల్, ఆయన కూడా ఒక దళిత అధికారి. సిఐడి సంబంధించిన సంజయ్ కుమార్ కూడా ఒక దళిత అధికారి. ఈ రాష్ట్రంలో గడిచిన 9 నెలల కాలంగా మీరు చేస్తుంది ఒకటే, నిజాయితీ గల దళిత ఐపీఎస్ అధికారులు టార్గెట్ చేస్తూ మీ